జాతికి, సమాజానికి జరిగే నష్టాన్ని స్వార్థపరులు పట్టించుకోవడం లేదు. యవ్వనంలోనే ఎవరికైనా మంచి వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. దీనికోసం ఆధ్యాత్మిక భావన యవ్వన దశలోనే అలవడాలి. ఆధ్యాత్మికత అంటే భౌతిక ప్రపంచాన్ని, భోగభాగ్యాలను వదలమని కాదు. ఆచరణ సాధ్యమైన సాయినాథుని తత్వాన్ని పాటిస్తే చాలు. బాబా కఠినమైన నియమాలను పాటించమనలేదు. ప్రపంచంలోని మానవజాతి అంతటికీ వర్తించే శాశ్వత సూత్రాలను చెప్పారు. సత్యాన్నే పలకడం, దొంగతనం చేయకుండా ఉండడం, వాదనలకు పోకుండా ఉండడం, అన్ని ప్రాణులపై దయ, పరులకు నిందించకుండుట, చేసే పనిలో శ్రద్ధ, పని పూర్తయ్యే వరకు ఓర్పు మొదలైనవి మతంతో ప్రమేయం లేకుండా మనుషులందరికీ వర్తించేవి. ఇవి పాటిస్తే లౌకిక ప్రపంచంలో విజయం లభిస్తుంది. నిజానికి ఆధ్యాత్మికత ప్రగతికి కావాల్సింది కూడా ఇవే. అందుకే నేటి యువతరానికి కావాల్సింది సాయి స్ఫూర్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.